ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచెను. డానియేల్ చూడండి, ఆయన బందీగా ఆ యొక్క యెరూషలేము పట్టణం నుంచి చిన్నతనంలోనే ఆయన్ని బబిలోను పట్టణానికి ఆ యొక్క శత్రు రాజ్యాలు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటి నుంచి కూడా దేవుణ్ణి విడవక ఎడబాయక ప్రార్థన చేసుకుంటూ విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకం కలిగిన సేవకునిగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం 6వ అధ్యాయం చదివితే ఆ బబిలోన్ దేశస్తులు అంటారు, ఈయనలో తప్పు మనం పట్టలేము, ఎందుకంటే ఈయన చాలా ఫెయిత్ఫుల్ మనిషి, చాలా రైచియస్ మ్యాన్, గొప్ప మనిషి, ఎలాంటి తప్పు ఈయనలో లేదని అంటారు. కానీ ఒకటి మనం చూపించవచ్చు. ఇప్పుడు డేరియస్ కింగ్ 30 రోజులు ఆయనకే ప్రార్థన చేయమని అడిగారు, శాసనాన్ని పంపించారు. పర్షియా రాజులు ఒకసారి శాసనాన్ని ఇస్తే దాన్ని మార్చగలిగిన శక్తి ఎవరికీ లేదు. కాబట్టి ఆయన ఏమన్నారు, నాకు ప్రార్థన చేయకుండా వేరే ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల గుహలోకి నేను పంపిస్తానని శాసనాన్ని ఇచ్చారు. అది విని ఇక్కడ మన వాక్యం మొదలవుతుంది. హీ నోస్ వాట్ వాస్ సెడ్. ఏమన్నారో తెలిసి, శాసనాలు తెలిసి, కానీ యథావిధిగా ఆయన ఏ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారో పై మేడగదికి వెళ్ళి ఆయన రూమ్కి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తీసి రోజుకు 3 సార్లు జీవం కలిగిన దేవుని, సర్వశక్తి కలిగిన దేవుని ఆయన ముందు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, బ్రతిమాలి వేడుకుంటున్నారు. ఈ ప్రార్థన చేసేది కూడా ఆ యొక్క వాళ్ళు ఎవరైతే దానియాల్ని పట్టివ్వాలని పన్నాగాలు పంటున్నారో వాళ్ళు కూడా చూసారు. దే సా హిమ్ ప్రేయింగ్ అండ్ డానియల్ వాజ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ ప్రేయింగ్ టు ద living God. He is not afraid of praying to the Almighty God because he knew that who was God. ఆయనకి తెలుసు, దేవుని గురించి తెలుసు. చిన్నతనం నుంచే నేర్చుకున్న ఆయన శత్రు రాజ్యంలో ఉన్నా కానీ ఎంతో మంచిని పొందిన ఆయన ప్రతి ఒక్కరు కూడా దానియాల్ని మెచ్చుకున్నారు. నమ్మకమైన వాడని, నీతిమంతుడని, అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదని, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని, ప్రతి ఒక్కరితో కూడా చాలా విధేయత కలిగి మాట్లాడుతూ ఉన్న వ్యక్తిని మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అలాంటి వ్యక్తిని ఎలాగైనా పట్టించాలని చూసినప్పుడు హీ వాస్ ప్రేయింగ్ అండ్ ప్రేయిడ్ టు గాడ్. డయానియల్ 6:3 మనం చూస్తుంటే ఎక్సలెంట్ స్పిరిట్ వాజ్ ఇన్ హిమ్. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అద్భుతమైన గొప్ప ఆత్మ ఆయనలో ఉందంట, ఎవరిలో లేని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు స్పెషల్గా దానియేలు హృదయంలో ఉందని మనకి ఇక్కడ ఆ వాక్యంలో చూపిస్తూ ఉన్నారు. అండ్ హీ కమిటెడ్ టు ప్రే. ఆయన జీవితాన్ని దేవుని సన్నిధానంలో వాట్ మే కమ్ ఐ ప్రే టు మై ఫాదర్, వాట్ హీ సేయింగ్, హీ కమిటెడ్ టు ప్రే. ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నారు. అలాగే 6:10-11 మనం చూస్తుంటే టోటలీ డిపెండెంట్ అపాన్ గాడ్. ఆయన విన్నపాలని దేవునికి సమర్పించుకుంటూ దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టు చూస్తున్నాము. లాయల్ టు కింగ్. ఆయన రాజుకు వ్యతిరేకంగా చేయట్లేదు, రాజుకు చాలా నమ్మకంగా కలిగి ఉన్నారు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఒక మాటల్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ వేర్ ఎవర్ వీఆర్. మర్చిపోవద్దు, మీరు మిమ్మల్ని పిలుచుకున్న దేవుడు, మీకోసం మరణించిన దేవుడు, ఆయన మన రోగాల్ని, పాపాలని, శాపాలని సిలువలో కొట్టివేసిన దేవుడిని ఎక్కడ మనం ఉన్నా కానీ ఏ పరిస్థితులు కూడా మర్చిపోవద్దని ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే దానియేలు 6:20-21 వచనాలు మనం చూస్తుంటే గాడ్ ఈజ్ వెరీ పర్సనల్. హీ పేస్ అటెన్షన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా, పర్సనల్గా మన ఒక్కరి కోసం మనం చేసే ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతి ఒక్కరితో పర్సనల్గా దేవుడు ఉంటారు. అదే దేవుని యొక్క గొప్పతనం. హీఈస్ ఫాదర్ టు యూ, హీఈస్ ఫాదర్ టు అదర్స్, హీఈస్ హెల్పర్ టు యూ, హీఈస్ హెల్పర్ టు ద ఎంటైర్ వరల్డ్. ఆ విధంగా అలాగే చూడండి, మనం ఇక్కడ కరేజియస్ ప్రేయర్, చాలా ధైర్యంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐ నో హూమ్ ఐ బిలీవ్ అండ్ హీస్ థ్యాంకింగ్ గాడ్. దేవునికి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అండ్ హీ ప్రేడ్ బిఫోర్ హిస్ గాడ్, దేవుని సన్నిధానంలో మోకాళ్ళుని 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అండ్ ఫెయిత్ గివ్స్ ఈ యొక్క విశ్వాసము, దేవుని యందు నమ్మకము, దేవుని యందు విధేయత, ఇట్ గివ్స్ అస్ విక్టరీస్. ఇదే విశ్వాసము, ఈ విశ్వాసమే మనకి విజయాన్ని ఇస్తుంది. అదే మనము హెబ్రీల పత్రిక 11లో హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. వాళ్ళు చూడనిది, వాళ్ళకి తెలియనిది, వాళ్ళు ప్రార్థన చేసేది వాళ్ళు పొందుతారు అని దేవుని యందు నమ్మకంతో, దే హ్యావెంట్ సీన్ బట్ దే న్యూ ద గాడ్ హూ ప్రామిస్డ్ హీ ఈజ్ ఏబుల్ టు గివ్ దమ్ వాట్ హీ హాస్ ప్రామిస్డ్. దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మదగిన దేవుడని, ఆయన నెరవేర్చే దేవుడని విశ్వాసంలో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు విజయాలను పొందిన వారిగా మనం చూస్తున్నాము. ఇన్ ఫెయిత్ హీఈస్ బ్రింగింగ్ సప్లికేషన్ టు గాడ్. తన విన్నపాలన్నీ కూడా దేవుని సన్నిధానం చెప్పుకున్నారు. ప్రభువా, ఇది నా సమస్య, ప్రభువా, ఈ విధంగా నేను ఉన్నానని దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అండ్ దెన్ మనం ఇక్కడ చూస్తుంటే ఆయన్ని ఆ యొక్క సింహాల గుహలో వేసి ఒక రాతిని మూత పెట్టేసి లోపల పెట్టేసినప్పుడు సింహాల మధ్యలో డానియల్ ఉన్నారు. పొద్దున్నే రాజుగారు ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదంట, కింగ్ డేరియస్. ఎర్లీ మార్నింగ్ హీ గాట్ అప్ అండ్ హీ షౌటింగ్ ఎట్ డానియల్ ఆర్ యూ అలైవ్, యువర్ గాడ్ సేవ్డ్ యూ. డానియల్, నువ్వు ఇంకా బ్రతికున్నావా, మీ దేవుడు నిన్ను రక్షించారా, కాపాడారా అని మనం చూస్తుంటే వండర్ఫుల్ థింగ్ అంటే వండర్ఫుల్ థింగ్. ఇక్కడ ఆ దానియేలు గ్రంథం 6:22లో డానియేల్ జవాబిస్తారు, మై గాడ్, నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రార్థన చేసిన దేవుడు, నేను విన్నపాలు పెట్టుకున్న నా దేవుడు నా విన్నపాలను విన్నారు. నా దేవుడు సింహాల యొక్క నోర్లుని మూసివేశారు. గాడ్ షట్ ద మౌత్ ఆఫ్ లయన్స్ అనేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ఆ విశ్వాసము లుక్స్ బియాండ్ ప్రజెంట్. మనమున్న పరిస్థితుల వైపు విశ్వాసం చూడదు. ఆ యొక్క పరిస్థితిని దాటుకొని బయటికి ఏ విధంగా తీసుకొని వస్తారో దాన్ని క్రిస్టల్ క్లియర్గా మన విశ్వాసంలో దేవుడు మనకి చూపిస్తారు. గాడ్ ఓపెన్స్ అవర్ ఇన్నర్ ఐస్ టు సీ ద విక్టరీ వెన్ యూ ప్రే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మీయ నేత్రాలు తెచ్చి దేవుడు ఇవ్వబోయే విజయాన్ని చూడటానికి దేవుడు మనకి సహాయం చేస్తారని మనం ఇక్కడ నేర్చుకున్నాం. బికాజ్ హీ సేస్ దట్ బిలీవ్డ్ ఇన్ గాడ్. 23వ వచనం మనం చూస్తుంటే ఆయన దేవుని యందు నమ్మకం ఉంచారు. స్ట్రాంగ్ ఫెయిత్, హీ నోస్ దట్ ద గాడ్ హూమ్ హీ బిలీవ్ దట్ హీ ఈస్ ఏబుల్ టు సేవ్ హిమ్. అండ్ ఆల్సో ఫెయిత్ ఇన్ క్రైస్ట్, యేసయ్య యందు విశ్వాసము, ఇట్స్ సోల్స్ రెస్ట్. మన ఆత్మల్ని సేదతీర్చి మన యొక్క యాంగ్షియస్నెస్ని కంట్రోల్ చేసి, గలతీలు 2:20లో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను జీవించేది క్రీస్తు కోసమని. అలాగే 3:26లో అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏ విధంగా దేవునిలో ఆయన ఉన్నారని. అలాగే ఎఫెసీయుల పత్రిక 1:10లో దేవుడు మనకి నేర్పిస్తున్నారు ఏ విధంగా మనం దేవునిలో ఉన్నామని. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ లివింగ్, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్, అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ గాడ్. లెట్ us pray, let us bow down to God in the presence of the Lord. దేవుని సన్నిధానంలో మనం తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, కార్యాలు చేయగలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. అవునాయన, దానియేలు గారి విశ్వాసం నాయన ప్రభా, ఇదిగో ప్రతి ఒక్క విన్నపాన్ని, తన కష్టాన్ని నాయన, తన సమస్యలు నాయన, ప్రార్థనా వీరుడుగా నాయన ప్రభా, అలాగే ఎంతో పరలోక రాజ్య జ్ఞానంతో మీరు దానియేలు గారిని కనెక్ట్ చేసిన ఆయన ప్రభా, యొక్క కళలు వివరించి చెప్పడానికి నాయన, రాబో విషయాలు చెప్పడానికి నాయన, మీరు దానియేలు గారిని చూస్ చేసుకొని, ఎలెక్ట్ చేసుకొని, డానియేల్ గారిని మీరు స్వీకరించి ఆయన ఎన్నుకొని నాయన, ఈ యొక్క గ్రంథం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న ఈ యొక్క వాక్యాలను బట్టి, ధైర్యాన్ని బట్టి, అదేవిధంగా విశ్వాసం గురించి మాట్లాడుకుంటానికి ఏ విధంగా మీలో మేము నిలబడి ఉన్నామో, మీలో మేము కార్యాలు పొందుతామో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీరు మాకు నేర్పించి నాయన నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలైనా. అవును నాయన ప్రభా, మీరు నమ్మదగిన దేవుడు నాయన ప్రభా, మమ్మల్ని కాపాడే దేవుడు మీరు నాయన, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరు నాయన. మీ సన్నిధానంతో మీరు మాతో ఉండి నాయన, మాలో ఉన్న ప్రతి బలహీనతలను తీసివేసిన ఆయన, మా చుట్టూ మీ కంచె ఉంచిన ఆయన, మీ అగ్నిని మా చుట్టూ ఉంచిన ఆయన, మీ హస్తాన్ని మా మీద ఉంచిన ఆయన, ఎలాంటి కీడు, ఎలాంటి తండ్రి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు మాకు రాకుండా నాయన, మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని ముట్టిన ఆయన, సంపూర్ణ విడుదల కలుగు చేసిన ఆయన, మమ్మల్ని ప్రార్థన వింటున్న వారిని, వాక్యం వింటున్న వారిని, వినబోతున్న వారిని, ఈ ప్రపంచ మానవాళి మీద మీరు దయ చూపించి జాలి కలిగిన ఆయన ప్రభా, దీన్ని రక్షించిన ఆయన ప్రభా, సహాయం చేసిన ఆయన, స్వస్థపరిచిన ఆయన, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.